జై శ్రీరామ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ లైఫ్ కోచింగ్లో నా జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, నాకు కలిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు లేకుంటే అచీవ్మెంట్స్ అనండి, ఈ ఓపెన్ లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ నన్ను ఏ విధంగా ప్రభావితం చేశాయి, ఏ విధంగా విజయాన్ని నాకు అందించాయి, అవి చెప్పండి అని నాకు కొంతమంది మా వ్యూయర్స్ కామెంట్ చేశారు, కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. సరే, వాళ్ళ మాట అడిగారు కాబట్టి చెప్తాను. కొంచెం వీడియో లెంత్గా ఉండొచ్చు, కొంచెం ఓపికగా చూసే ప్రయత్నం చేయండి. కానీ మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఓపెన్ ప్రధానంగా ఉంది. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే శక్తివంతమైనటువంటి టెక్నిక్స్. మనం దాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నామో మన జీవితం మారుతుంది. సరే, నా విషయంకి వస్తే నేను ఏదో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను MBA PhD చేసి ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. నా వర్క్లో ఫ్యూచర్లో అంత గ్రోత్ ఉండదు అని నాకు అనిపించి ఒక ఆల్టర్నేట్ కెరీర్ ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని సుమారు 10 సంవత్సరాల క్రిందటి నుంచి ఒక ఆలోచన. దాని ఫలితంగా నేను న్యూమరాలజీ మీద ముందు స్టార్ట్ చేశాను. న్యూమరాలజీ బాగా స్టడీ చేసి నేను ఏదన్నా పట్టుకుంటే బాగా డీప్గా వెళ్ళిపోవడం నాకు ఒక అలవాటు. ఇంకా రకరకాల పుస్తకాలు తెప్పించడం, కోర్సెస్ అటెండ్ అవ్వడం, ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్, ఇది చాలా 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 కష్టపడ్డాను. ఎన్నో పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా ఇంత ఉందా న్యూమరాలజీలో అనుకునేంత ఉంది. అంత స్టడీ చేశాను. నేను ఆశించినంత గ్రోత్ అందులో రాలేదు. తర్వాత నాకు అర్థమైంది, న్యూమరాలజీ చాలా స్కోప్ తక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో మనం ఆల్టర్నేట్ కెరీర్ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాస్తు మీద పడ్డాను. ఇప్పుడు ఒక ఆయన దగ్గర వాస్తు నేర్చుకున్నాను. మా ఫాదర్ కూడా వాస్తు కన్సల్టెంట్ కాబట్టి మా ఫాదర్ దగ్గర ముందు నేను నేర్చుకున్నాను. ఇంకొక గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. గురువు మూలంగా నేర్చుకోవాలి కదా ఇవన్నీ. తర్వాత నేను కొన్ని కోర్సెస్ చేశాను, ఆన్లైన్ కోర్సెస్, బుక్స్ తెప్పించాను. ఇంకా చాలా డీప్గా వెళ్ళాను. చాలా వీడియోస్ విన్నాను, స్టాండర్డ్ బుక్స్ చదివాను. సరే, ఇది కొంచెం బాగానే నడిచింది. వాస్తు కన్సల్టెన్సీ నేను చేయగలిగాను, నేను తిరగగలిగాను, నాకు మంచి క్లయింట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఈ సమస్య అంటే చాలా వరకు నేను గెస్ చేయగలుగుతున్నాను కూడా. అంటే అక్కడ 70% సమస్యలు నేను అక్కడ ఈ సమస్య ఇలా ఉందండి అని నేను చెప్పగలుగుతాను. 70% సక్సెస్ రేట్ నాకు ఉంది. అంత ఎక్స్పర్టైజ్ అయితే సాధించాను. కానీ ఫుల్ టైం కెరియర్గా అయితే నేను దాన్ని మార్చలేకపోయాను. చాలా కష్టపడుతున్నాను. ఏదో పార్ట్ టైం కెరీర్లా వస్తుంది నాకు. సండే ఒక 2-3 కాల్స్ రావడం, అపాయింట్మెంట్లు, వెళ్ళడం రావడం, ఏదో నాకు వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ వారానికి ఒకసారి తప్పిస్తే రెగ్యులర్గా అంత క్లయింట్ బేస్ నాకు డెవలప్ అవ్వట్లా. సరే, మీన్ టైము NLP ట్రైనింగ్ ఉంది కాబట్టి మనం లైఫ్ కోచింగ్ స్టార్ట్ చేద్దాము అని ఒక వెల్నెస్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసింది, లైఫ్ స్టైల్ వెల్నెస్ సెంటర్ అని. అందులో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళని స్టూడెంట్స్కి, యూత్కి, బిజినెస్ రిలేటెడ్గా ఇట్లాంటి కౌన్సిలింగ్ 1-to-1 కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళప్పుడు. ఆన్లైన్ పెద్దగా ఉండేది కాదు కాబట్టి 1-to-1 కౌన్సిలింగ్ కొంతవరకు ఏదో ఇచ్చాను. కానీ వాటి మీద కూడా నాకు అంతగా ఒక కెరియర్ నాకైతే డెవలప్ అవ్వాల. అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంచుమించు ఒక 10 years నుంచి నేను కుస్తీ పడుతున్నా ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ డెవలప్ చేసుకోవాలని. ప్రతిసారి నేను టోటల్గా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాను చెప్పాలి. ఏదో నేను ఆశించినంత డెవలప్మెంట్ అయితే నాకు రావడం లేదు. న్యూమరాలజీలో లేదు, వాస్తులో లేదు, ఈ లైఫ్ కోచింగ్ లేదు, NLP లేదు, ఏమీ లేదు. సరే, ఇవన్నీ వదిలేసి మన ఉద్యోగంలోనే ఇంకొంత డీప్గా వెళ్ళిపోయి ఇంకొంత అప్స్కిల్డ్ చేసుకొని ఇంకొంత వెళ్దామా అంటే నాకెందుకు అంత ఫ్యూచర్ స్కోప్ అనిపించట్లేదు. రెండవది, నేను ఆధ్యాత్మికంగా ఒక సత్సంగాన్ని ప్రారంభం చేశాను. సత్సంగం ద్వారా ప్రజల్ని కొంత భక్తిలో చైతన్యం కలిగించి వాళ్ళ సమస్యలు కొంచెం తగ్గే విధంగా వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఇవ్వాలా, వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గాలు చూపెట్టాలి అన్న ఒక ఆలోచనతో నేను సత్సంగం వైపు నడిపిస్తూ ఉన్నాను. ఆదివారం మాత్రం నాకు సత్సంగం ఉంటుంది. ఆన్లైన్ సత్సంగం ఉంటుంది, ఆఫ్లైన్ సత్సంగం ఉంటుంది. ఈ సత్సంగం ద్వారా నేను కొంచెం ఆధ్యాత్మికంగా చాలా డీప్గా వెళ్తున్నాను. నేను శాస్త్రాలు, పురాణాలు, రామాయణం ఇటువంటివన్నీ బాగా చదువుకుంటున్నాను. సంస్కృత జ్ఞానం కూడా కొద్దిగా, సంస్కృతం కూడా కొంత నేర్చుకున్నాను. ఇది కూడా నాకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒకవైపు సత్సంగము, ఆధ్యాత్మికత వెళ్తుంది, ఓవైపు నాకు ఆల్టర్నేటివ్ కెరీర్ డెవలప్ అవ్వట్లేదు. ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదు. సరే, అలా వచ్చి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర వచ్చాను. లా ఆఫ్ అట్రాక్షన్ని ముందు పట్టుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ పట్టుకొని రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంత ప్రాక్టీస్ చేసినా రిజల్ట్ అయితే రావట్లేదు. సబ్జెక్ట్ మీద నమ్మకం అయితే వచ్చింది, కానీ నాకు కెరియర్గా నేను మార్చుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నేను వేరే వాళ్ళకి కొంతమందికి ఆ టెక్నిక్స్ చెప్తే ఆ టెక్నిక్స్ వాళ్ళకి పనిచేస్తుంది, రిజల్ట్ ఇస్తుంది, నాకు ఇవ్వట్లేదు. ఏంటో అవసరం అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది రకరకాలుగా. సరే మళ్ళీ నమ్మకం ఉంది, అంటే వేరే వాళ్ళు పనిచేసింది నాకు ఎందుకు పనిచేయదు అనే నమ్మకంతో నేను మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. ఎటువంటి రిజల్ట్ ఏం లేదు. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంకొంత డీపర్ నాలెడ్జ్ మనకు కావాలి అని చెప్పేసి వేరే ఇంటర్నేషనల్ కంటెంట్ కొంచెం నేను తీసుకున్నా. ఇంటర్నేషనల్ కోర్సెస్ అటెండ్ అవ్వడం, అక్కడి నుంచి కంటెంట్ తీసుకోవడం, ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్స్ తెప్పించుకోవడం, చదవడం, ఇవి నేను కొంత చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. అంటే ఇప్పుడు యూనివర్స్ అంటాం, ఈ యూనివర్స్ అంటే ఎవరో కాదు, ఈ భువనేశ్వరి దేవి అమ్మవారే యూనివర్సు అనే విషయాన్ని నేను కనుక్కున్నాను. అమ్మవారితో మనం బాగా అసోసియేట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆ ధ్యానం ఎలా ఉండాలి, అది స్వస్వరూప ధ్యానం అని మనకు చెప్పారు. ఇక్కడ మన శాస్త్రాల్లో ఉన్నాయి స్వస్వరూప ధ్యానం. అంటే మన యొక్క అసలు ఇది నేను కొంత సాధన చేస్తే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్ ఇవ్వడం ప్రారంభమైంది. కానీ డబ్బులు బ్రహ్మాండంగా రిజల్ట్ ఇస్తుంది తప్పిస్తే కెరీర్ అయితే డెవలప్ అవ్వట్లేదు. నాకు ఒక 60,000 రూపాయలు కావాలి, 50,000 రూపాయలు కావాలి అంటే ఇది రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రాగా నాకు వస్తున్నాయి. నాకు చాలా ఆశ్చర్యకరంగా నేను వాస్తులో వస్తుందో న్యూమరాలజీలో వస్తుందో అనుకుంటే ఒకసారి వాస్తులో రాదు, న్యూమరాలజీ రాదు, నా జాబ్లో నాకు వచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇంకోసారి రేర్గా వాస్తులో వస్తుంది, ఒకసారి న్యూమరాలజీలో కొద్దిగా వస్తుంది, అంటే రకరకాలుగా. కానీ నాకు ఒక కెరీర్ డెవలప్ అవ్వట్లేదు. ఏంటిది ఇలా కెరీర్ డెవలప్ అవ్వట్లేదు, ఏం చేయాలి? నేను ఈ ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల నాకు తెలియకనే హోపునోపునో ప్రాక్టీస్ లోపల జరిగిపోతుంది. అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే స్టేట్మెంట్ పక్కన పెడితే దాని యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో, అంటే హ్యూలన్ దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఆ ఫిలాసఫీ, జోవెటర్ ఏదైతే చెప్పాడో వాళ్ళు, ఆ ఫిలాసఫీ నాకు తెలియక నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కాబట్టి ఒక హోపునోపునో లోపల తయారైపోతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో నాకు హోపునోపునో ఆ టెక్నిక్ లేకుంటే జోవైటాలే నాకు తగిలాడు. అప్పుడు వాళ్ళ కంటెంట్ మొత్తం నేను విన్నాను, హ్యూలన్ చెప్పిన కంటెంట్ మొత్తం. నేను ఆల్రెడీ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మికంగా ఉన్నా అని చెప్పాను కదా, అప్పుడు నాకు ఇన్నర్ వాయిస్ ఒకటి నాకు స్టార్ట్ అయింది. అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నేను ఈ సత్సంగం నిర్వహిస్తూ ఉన్నాను. అందుకే దాని పేరు శ్రీ గురు సత్సంగం అని పెట్టాను. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి నాకు వాక్, లోపల నుంచి ఆయన నాకు వాక్ అనిపిస్తున్నాడు. ఇది కూడా కొంతకాలం టెస్ట్ చేసి ఇది నా భ్రమ లేకుంటే నిజంగానే ఆయన ఇస్తున్నటువంటిదా అని టెస్ట్ చేస్తే 2-3 సంఘటనలు జరిగిన, అవన్నీ ఇప్పుడు చెప్పడం మనకు అనవసరం. అవన్నీ కూడా అది నిజమే. అది చెప్పిన మాట బయట అవి కనపడుతున్నప్పుడు అది అసత్యం ఎలా అంటాం. కాబట్టి స్పష్టంగా వస్తున్నటువంటి వాయిస్ అది సత్యమైనటువంటి వాక్కు, భగవంతుడి యొక్క వాక్కు లోపల నుంచి వస్తుంది ఓవైపు. దీన్ని హ్యూలన్ ఇన్స్పిరేషన్ అన్నాడు. అంటే తర్వాత నాకు అర్థమైంది ఆ విషయాలన్నీ కూడా. దీన్ని ఇన్స్పిరేషన్ అంటే డివైన్ నుంచి వచ్చేటటువంటి మనకు థాట్స్, మన ఇంటెన్షన్స్ ఏమైతే ఉంటాయో దానికి ఇన్స్పిరేషన్ అని హోపునోపునోలో హ్యూలన్ చెప్పాడు. అంటే అది ఇన్స్పిరేషన్ కాకుండా మనకొచ్చే ఆలోచనలు, మనకొచ్చేటటువంటి ఇంటెన్షన్లు, వీటిని మెమొరీ అన్నాడు. అంటే మనకు వచ్చినటువంటి సమస్య లేకుంటే ఒక ఆలోచన మెమొరీ నుంచి వచ్చిందా లేకుంటే ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్స్పిరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, నాకు అది తెలియదు ఆ విషయం కూడా. కాబట్టి హోపునోపునో టెక్నిక్ చూసిన తర్వాత ఓకే ఇది ఇన్స్పిరేషనా, సో నాకు వస్తున్నది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ కొద్దీ నేను సత్సంగం నిర్వహిస్తున్నాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను. కాబట్టి నాకు ఇన్నర్ గైడెన్స్ బ్రహ్మాండంగా ఉంది, నాకు ఆ గైడెన్స్ ప్రకారం వెళ్తున్నా. కాబట్టి ఇది ఇన్స్పిరేషన్ అని నాకు అర్థమైంది. 2, జీరో స్టేట్. నాకు తెలియకనే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఎమోషన్స్ అన్నీ క్లియర్ చేసుకొని నా చుట్టూ ఉన్న వాళ్ళకి సారీ చెప్పుకుంటా, థ్యాంక్స్ చెప్పుకుంటా. అంటే హోపునోపునో టెక్నిక్ తెలియక ముందు నుంచి నేను ఇచ్చేస్తున్నాను. అందరికీ సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఆ తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, పెద్దోళ్ళు, నా పైన ఉన్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు, అందరికీ సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, తర్వాత థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా చేసినప్పుడు ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోతాయి. మనకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. మనకు ఒక శత్రుభావం ఉన్నా సరే ఆ సమయంలో ఆ పేరు చెప్పిన ఆ వ్యక్తి మన మైండ్లోకి వచ్చిన ద్వేషం అంటే బాడీలో తెలుస్తాం, మనకు అర్థమవుద్ది. ఆ ఎమోషన్స్ ఏం ఉండవు, కానీ అప్పటికి ఉండవు. దీన్ని జీరో స్టేట్ అంటారని నాకు అర్థమైంది. ఈ జీరో స్టేట్లో మనం ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని మనకు హ్యూలన్ చెప్పాడు. ఈ జీరో స్టేట్లో ఉంటూ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు ఒకసారి ఆయన పుస్తకంలో, ఒక షాప్కి వెళ్ళాడు, ఆ షాప్లో బిజినెస్ సరిగా అవ్వట్లేదు, ఈయన కాసేపు కూర్చొని హోపునోపునో ప్రేయర్ చేసుకున్నాడు, వచ్చేసాడు. అక్కడ బిజినెస్ డెవలప్ అవ్వాలని నేనేం చేయలేదు ప్రత్యేకంగా, తను హీల్ చేసుకున్నాడు.
అక్కడ బిజినెస్ డెవలప్ అయిందని చెప్పాడు. అంటే ఏంటంటే అక్కడ జీరో స్టేట్లో మనం ఉన్నప్పుడు అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. నా జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. నేను సత్సంగంకి వెళ్ళేటప్పుడు కొంతమంది నన్ను ఇంటికి పిలిచేవాళ్ళు. ఇంటికి పిలిపించి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళంతా చెప్పేవాళ్ళు. ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య. నేనేం చేసేవాడినంటే నేను విభూది చేత్తో తీసుకొని మంత్రించి వాళ్ళకి ఇచ్చేసి నేను దీన్ని రోజు కొద్దిగా నీళ్ళు వేసుకొని తాగండి అని చెప్పాను. చాలా ఆశ్చర్యకరంగా ఎంతో మంది డాక్టర్ల ద్వారా కూడా నయం ఉన్నటువంటి రోగాలు, హాస్పిటల్లో నయం కాని రోగాలు నేను ఇచ్చినటువంటి విభూతితో వారంలో నయం అవ్వడం స్టార్ట్ అయినాయి. నాకు అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యకరంగా. అంటే నేను చెప్పేది నాకు ఎటువంటి మంత్రాలు, ఇటువంటి ఉపాసన నేను చేయాల. అది నేను నామమే. మా యొక్క సత్సంగంలో ప్రధాన సాధన ఏంటంటే రామనామం. విష్ణు సహస్రనామాల్లో అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. అంటే నీకు కంటి సమస్య పుండరీకాక్ష 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 నామం చదువుకో అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఆరోగ్య సమస్యకి, ఆర్థిక సమస్యకి, కుటుంబ సమస్యలకి అన్నిటికీ నామాలే ఉన్నాయి. నేను అవే చెప్పేవాడిని. కాబట్టి అవి అద్భుతంగా రిజల్ట్ ఇచ్చేసాయి. ఆర్థిక సమస్య అయితే 2-3 నెలల తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిపోయేది. అంటే ఎందుకు అర్థం కావడం లేదు అంటే నాలో ఏదో శక్తి ఉందని నేనేం అనుకోవట్లే. ఆ నామాల్లో అంత శక్తి ఉందని నేను నమ్ముతున్నా. ఆ నామాలు ఎవరు చేసినా అలాగే ఉంటాయని నేను అనుకుంటున్నా. కొంతమంది నన్ను అడిగారు కూడా, ఏమండి మీకు ఏమన్నా ప్రత్యేకమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేదండి, నాకు అలా ఏం లేదు, అలా కావాలని లేదు, నాకు అలా ఉందని నేను అనుకోవట్లేదు. ఏదో నామం చెప్తున్నా కదా, నామం ద్వారా వాళ్ళకి ఆ ఫలితం వస్తుందిలేండి. ఆ అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైతే రావాలో వాళ్ళకి వస్తుందిలేండి అని. అంటే వాళ్ళకి ఏదో రావాలి అని కూడా నాకు అది పెద్ద ఆ ఇంటెన్షన్ ఉండదు. వెళ్ళి కూర్చొని చేస్తాం. కొంతమంది పిలిచిన వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. 8 నెలల నుంచి ఒక వ్యక్తి పిలుస్తున్నారు. నాకు కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరం ఇప్పటికీ. ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా నేను వెళ్ళలేని పరిస్థితి, నేను వెళ్ళలేను. అంటే నేను వెళ్ళకూడదని నేను అనుకోవట్లా. వాళ్ళు ఫోన్ చేసేటప్పటికి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అదేంటో విచిత్రం. ఇంకొకరు మా ఇంటికి రావాలని గత 6 నెలలుగా చెప్తున్నారు మీ ఇంటికి రావాలని. కరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి మేము వస్తామండి అంటే నేను ఇంట్లో ఉన్నాను. నేను ఇంట్లో ఉండటానికి వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేయరు, వాళ్ళు రారు. ఇక రావట్లేదు. అంటే ఇది నాకు అన్నీ అవసరం లేదు. ఎవరికి నేను నా ప్రేయర్ ఎలా ఉంటుందంటే నా ద్వారా ఎవరికి ఏ మంచి జరగాలో లేకుంటే మంచి జరిగే ఆ అర్హత వాళ్ళకుంటే వాళ్ళు మాత్రమే నా జీవితంలోకి రావాలి అనేది నా సంకల్పం. కాబట్టి ఆ దత్తుల వారు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ లేకుంటే నేను నా వల్ల నష్టపోయేవాళ్ళు కానీ నా జీవితంలో నన్ను కలవరు. కాబట్టి నా వల్ల ఏదో కొంత ఉపయోగపడే వాళ్ళు మాత్రమే నా జీవితంలోకి రావాలి అనే ఒక సంకల్పంతో నేను ఉంటాను. కాబట్టి వాళ్ళకి ఆ యోగం లేనట్టుంది, వాళ్ళకి అవకాశం ఉండదు అని నేను అనుకుంటూ ఉంటాను. ఇది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైంది హోపనోపన ద్వారా. ఇది జీరో స్టేట్లోకి వెళ్ళడం వల్ల మనకు వచ్చి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో వచ్చేటువంటి మార్పులు అని మనకు చెప్పారు. ఏదన్నా ఒక షాప్కి వెళ్ళి కూర్చొని కాసేపు ఏదైనా మనం అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ బిజినెస్ తక్కువగా ఉంటుంది, హోపనోపన ప్రేయర్ చేసుకుంటే తర్వాత బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది చెప్పేవాడు. అంటే ఎలా జరుగుతుందంటే ఈయన జీరో స్టేట్లో ఉంటానంటే అంతకుమించి నేనేం చేయనంటాడు ఆయన. కాబట్టి నాకు కూడా తెలియకనే ఆ జీరో స్టేట్లో ఉంటాను నేను కూడా. కాబట్టి ఈ విధంగా నాకు ఆధ్యాత్మికంగానే ఎదగడం వల్ల హోపనోపనోకి చాలా దగ్గర అయిపోయాను. హోపనోపనో కాన్సెప్ట్ నాకు కొత్తగా ఏం అనిపించట్లా. చాలా అద్భుతమైన కాన్సెప్టు, చాలా దగ్గర కాన్సెప్ట్లా అనిపించింది నాకు. హోపనోపనో ప్రాక్టీస్ చేసిన ఒక్క వారం రోజులకే, ఒకే ఒక వారం అంతే ప్రాక్టీస్ చేసిన అంతే, ఒక్కసారిగా నాకు దారి, ఒక డివైన్ విజన్ నాకు కనపడింది. లైఫ్ కోచ్గా నా ఫ్యూచర్ సింపుల్ డిసైడ్ అయిపోయింది. లైఫ్ కోచ్ నేను నాకు ఆ యూట్యూబ్ ఛానల్ వెంటనే నేను శ్రీగురు సత్సంగం అని ఉండేది యూట్యూబ్ ఛానల్ పేరు. ఒక్క నెల రోజుల్లోనే మానిటైజేషన్ దగ్గర వెళ్ళిపోయింది. సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు బ్రహ్మాండంగా. ఇప్పుడు 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా ఎదుగుతుంది. క్లాసులు నడుస్తున్నాయి, క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇంకా నంబరు పెరుగుతుంది క్లాసులు కూడా. అన్ని రకాలుగా నాకు కంటెంట్ కూడా నాకు కంఫర్టబుల్గా ఉంది. నేను ఇచ్చినటువంటి రెమెడీస్ వాళ్ళకి పనిచేస్తున్నాయి. ఇప్పుడు చూడండి అద్భుతం ఏంటంటే నేను ఎప్పుడైతే కష్టపడి గెయిన్ చేసిన నాలెడ్జ్ని అంటే వాస్తుపరంగా, న్యూమరాలజీ పరంగా గెయిన్ చేసి ఎక్స్పర్టైజ్ సంపాదించుకొని ఉన్నానో అవి కూడా నాకు ఇప్పుడు పనిచేస్తున్నాయి. అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం కష్టపడితే అది రిజల్ట్ ఇవ్వకపోతే గుర్తుపెట్టుకోండి. నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే హోపనోపన ద్వారా మనకు ఏదో ఫలితం, మనం కష్టపడింది ప్రతిదీ మందే. ఇది నేను నమ్ముతున్నా. కష్టపడావా అది నీదే. కష్టం అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కష్టపడకూడదు, కష్టానికి వ్యతిరేకంగా ఉంటారు. అలా కాదు, నేను అలా అనుకోవట్లా. ప్రతి ఒక్కడికి కష్టం ఉంటుంది. కష్టం వేరు, అది ఇష్టపడే చేస్తాం. కానీ మనం కొంత టైం డెడికేట్ చేయడం, కొంత ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం,
సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము, దానికి ఏదో కొంత ఫిజికల్ మనం శ్రమ తీసుకోవడం, దాన్ని నేను కష్టం అంటున్నా. ఆ కష్టం లేకుండా ఎవరికి ఫలితం రాదని నేను నమ్ముతున్నా. ఈరోజు ఖాళీగా కూర్చొని డబ్బులు తేలిగ్గా వస్తాయి, నేను కూడా తేలిగ్గా వస్తాయని అంటున్నా. ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి, నేను చెప్పే సరిగ్గా అర్థం చేసుకోండి. డబ్బులు తేలిగ్గా వస్తాయని నేను కూడా నమ్ముతున్నా. నేను ఎంతో కష్టపడ్డాను వాస్తు గురించి, న్యూమరాలజీ గురించి. నాకు రిజల్ట్ ఎంత చాలా తక్కువ వచ్చేది. వారానికి 2-3 కాల్స్, లేకుంటే 1 కాలు, నేను వెళ్ళి రావడం, ఆ ఖర్చులు మిగిలేదు. నాకు ఎంత చాలా తక్కువ మిగిలేదు. ఓపెన్లోకి వచ్చాను, లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చాను. సింపుల్గా చిన్న వీడియో చేశాను, ఒక చిన్న స్టిక్కర్ కొట్టించానండి. అప్పుడు మంచి రెమెడీస్ బాగా పనిచేస్తుంది, ఆగ్నేయంలో కిచెన్లో ఈ స్టిక్కర్ వేసుకుంటే అని చిన్న వీడియో చేశాను. నేను బ్రహ్మాండంగా నాకు కాల్స్ వచ్చినాయి, స్టిక్కర్ కావాలి, మాకు కావాలని. పైగా రిజల్ట్ సూపర్గా ఉంది. అందరికీ వేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం, మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేయడం, స్టిక్కర్ పంపించండి, స్టిక్కర్లు విపరీతమైన స్టిక్కర్లు. నా వీడియో ఆ స్టిక్కర్లు ఎక్కువైపోయి పదే నేను పంపించలేక, అంటే 2-3 స్టిక్కర్లు పంపించి నాకు ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి అయితే ఒక 10-20 అయితే నేను పంపించగలను. 2-3 ఫోన్ చేస్తారు, నాకు స్టిక్కర్ కావాలంటారు, నేను దాన్ని పంపలేను. అంటే దానికి ఖర్చు ఉంటుంది, ఆఫ్సెట్కి వెళ్ళాలి, ఒక పర్సన్ నేను అపాయింట్ చేయాలి, దానికోసం అతనికి డబ్బులు ఇవ్వాలి, అతను పోస్ట్ చేస్తాడు, ఇవన్నీ నాకు ఉంటాయి. కాబట్టి 2-3 స్టిక్కర్లు నేను పంపలేను. అందుకని ఇప్పుడు ప్రైవేట్లో పెట్టేసుకున్నా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, చూడండి, ఇది దీంట్లోకి వచ్చిన తర్వాత అంత కష్టంగా వచ్చే డబ్బు చిన్న వీడియో చేసి ఇంట్లోకి వచ్చుంటే నాకు డబ్బులు వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఒకటి వచ్చింది, న్యూమరాలజీ కూడా మనకు బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి మనీ నంబర్, ఇక్కడ ఏదైనా సరే ఏ రకంగా డబ్బు వచ్చినా అందరికీ సంతోషమే. మనీ గురించి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన గ్రూప్లో. కాబట్టి మనీ నంబర్కి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనీ వైబ్రేషన్ ఎలా పెంచుకోవాలి నంబర్ ద్వారా అనే ఒక చిన్న క్లాస్ ఒకటి చెప్తే మళ్ళీ నాకు చిన్న తేలిగ్గానే నేను ఐ కెన్ ఛార్జ్ మనీ కదా. మనీ గురించి చెప్తున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చెప్పం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంతో మినిమం అనేది నేను ఛార్జ్ చేయాలి కదా. అంటే నాకు అన్ని అవకాశాల దగ్గరకు వస్తున్నాయి, ఇది ఈజీగానే వస్తున్నాయి డబ్బులు, ఇప్పుడు వస్తున్నాయి ఈజీగా. అప్పుడు నేను కష్టపడ్డాను, కానీ అప్పుడు కష్టపడి నాలెడ్జ్ గెయిన్ చేసి నేను ఎంతో సమయం, రోజుకు 2-3-4 గంటలు బుక్ రీడింగ్ మీద ఉండేవాడిని నేను. అంటే ఆ టైం నేను స్పెండ్ చేశాను కదా, అది ఎక్కడికి పోలా. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ₹1 స్పెండ్ చేసినా నేర్చుకోవడానికి, 1 నిమిషం ఒక దాని మీద స్పెండ్ చేసినా అది మనకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇది ఇక నాకు విశ్వాసం, నా అనుభవం. కాబట్టి ఇప్పుడు నాకు అన్ని ఫలితాలు ఇస్తున్నాయి. న్యూమరాలజీ ద్వారా ఫలితం వస్తుంది, వాస్తు ద్వారా ఫలితం వస్తుంది. నేనే వాస్తు కన్సల్టెన్సీకి వెళ్ళలేకపోతున్నా, అంత బిజీ అయిపోయాను. లైఫ్ కోచింగ్లో క్లాస్ వర్క్ బిజీ అయిపోవడం వల్ల వాస్తుకు నేనే ఇంకా కొంచెం తగ్గించుకుంటున్నా, అంత బిజీ అయ్యాను. ఇవన్నీ హోపనోపనో ద్వారా నాకు ఈ అన్లాక్ అయినాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, హోపనోపనో అంత పవర్ఫుల్. చూడండి, మనకు ఖచ్చితంగా బ్లాక్స్ ఉంటాయి. ఎవరైతే కష్టపడి ఫలితం రావట్లేదన్నారో వాళ్ళకు 100% హోపనోపనో పనిచేస్తుంది. సరైన మార్గంలో మీరు చేయండి, మీకు రిజల్ట్ 100% ఇస్తుంది, చాలా క్విక్గా ఇస్తుంది. ఎందుకంటే పైన నీళ్ళ ట్యాంకులో నీళ్ళు ఫుల్గా ఉన్నాయి, అది లేక కాదు. అంటే స్కిల్ ఉంది, వర్త్ ఉంది, అయినా సరే రావట్లేదు అనుకున్నప్పుడు ఒకటి ఏకైక బ్రహ్మాస్త్రం నాకు తెలిసింది, హోపనోపనో. అది చేయండి, వెంటనే ఒకసారి ఆ పైపులో ఉన్నటువంటి ఆ చెత్త, అడ్డుపడుతున్నటువంటి ఆ చెత్త డర్ట్ వెళ్ళిపోతే ఒక్కసారిగా మనకు ఏ విధంగా అయితే నీళ్ళు వస్తుందో అంత తేలిగ్గా మనకు వస్తూనే ఉంటుంది ఇంకా. కాబట్టి మన కష్టం వృధా పోదు. హోపనోపనో నమ్ముకోండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బు నేను అట్రాక్ట్ చేయగలిగిన, నాకు ఆల్టర్నేట్ కెరియరు, ఫిక్స్డ్ కెరియరు, ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక కంఫర్ట్, ఇవన్నీ నాకు రావడం హోపనోపనో. అంటే హోపనోపనో ఆల్రెడీ నాకు తెలుసో తెలియక ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయింది. అంటే కొత్తగా హోపనోపనో టెక్నిక్ పట్టుకునే వాళ్ళు కొంత కృషి చేయాలి, టెక్నిక్ని బాగా అర్థం చేసుకోవాలి. హోపనోపనో గురించి నేను చెప్తూ ఉంటాను, చాలామంది తప్పుగానే ప్రాక్టీస్ చేస్తున్నారు మన చుట్టూ. అంటే హ్యూలెన్ ఏం చెప్పాడో, జో వైటల్ ఏం చెప్పారో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ ఓన్ హోపనోపనో చేసుకుంటున్నారు. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది కాదు హోపనోపనో అన్నా. మనీ విషయంలో ఐ లవ్ యూ మనీ చెప్పుకోను, ఇబ్బంది ఏం లేదు. మనీ పట్ల నీకు యూ విల్ బి అట్ పీస్ అంటాడు ఆయన. మనీ విషయంలో నువ్వు మనీకి చెప్తే నీకు పీస్ ఉంటుంది తప్పితే మనీ వస్తుంది గ్యారంటీ అయితే లేదంటాడు ఆయన. కాబట్టి మనీ రావాలన్నా కూడా చెప్పాల్సిన మనీకి కాదు, ఆల్మైటీకి చెప్పుకో, డివినిటీకి చెప్పుకో. నీకు రిజల్ట్ ఇచ్చే డివినిటీ. కాబట్టి మనం పిటిషన్, హోపనోపనో ఇస్ పిటిషన్ టు డివినిటీ అని చెప్తాడు. డివైన్కి మనం పెట్టుకునే పిటిషన్. కాబట్టి మనీకి పెడతారు పిటిషను, కారు కావాలంటే కారుకి పెడతారు పిటిషను, డియర్ కార్ అంటారు, ఇల్లు కావాలంటే డియర్ హౌస్ అంటారు. చాలా విచిత్రంగా ఉంది, ఎక్కడెక్కడ నేర్చుకున్నారో ఇవన్నీ అర్థం కావట్లేదు. కాబట్టి
సరైన విధంగా హోపనోపనో ప్రాక్టీస్ చేయండి. ఇమ్మీడియట్గా మీ రిజల్ట్ రాకపోతే చూడండి. అంత అద్భుతమైనటువంటి టెక్నిక్. మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే హోపనోపనో మీద తొందరలో క్లాస్ ఒకటి ఉంటుంది, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ మళ్ళీ మీకు షేర్ చేస్తారు. స్వస్తి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.